మసాలా వంకాయని ఎలాంటి మసాలాలు పట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం 1/2 కేజీ వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. అయితే ఈ వంకాయల్ని మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల కూడా మంచిగా ఉడికి సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలానే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, అలానే కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైకి మనం ముందుగా ఏమీ ప్రిపేర్ చేసుకోని అవసరం లేదండి. డైరెక్ట్గా అన్ని దీనిలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 స్పూన్ కొబ్బరిని, అలానే కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారము యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్నాను. అలానే ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ముక్కల్లోకి వెళ్ళేలాగా కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అలానే ఒకసారి ఇవన్నీ కూడా టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచితే అంతే అండి, మసాలా వంకాయ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు హడావిడి లేకుండా ఎలాంటి మసాలాలు వేయించి మిక్సీ పట్టకుండానే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది బగారా రైస్, పలావు ఇలాంటి వాటిల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన హెల్త్ సహకరించినప్పుడు, ఫాస్ట్గా వంట అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.